దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దానిని విప్పి తోలుకొని రండి. మార్కు సువార్త 11:3 ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము సమీప గ్రామాలైన బేత్పెగే బెతనియాలకు వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి ఆజ్ఞాపించిన మాట, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దానిని విప్పి తోలుకుని రండి. మార్కు సువార్త 11:3. సర్వజగద్రక్షకునిగా మహీతలానికి వేంచేసిన మహోన్నతుడును రాజాదిరాజునైన ఆయన యెరూషలేము చేరుటకు ఏర్పరచుకున్న ఉత్తమోత్తమ సాధనం ఆ గాడిద పిల్ల. ఆయన దానిని అధిష్ఠించుటకు తమ తమ వస్త్రములతో అందముగా అలంకరించారు. దాని పొడవున కొందరు పొలములో నరికిన కొమ్మలను, మరికొందరు వస్త్రములను పరచగా, ఆయన వెనుకను ముందును ఉన్నవారు జయగీత ధ్వనులతో, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, దావీదు కుమారునికి జయము అని కేకలతో స్తుతిగానాలు సలుపుచుండా ఆయన యెరూషలేములో ప్రవేశించారండి. నలుగురు సువార్తికులను ఈ విషయమును గ్రంథస్థం చేశారు. అంటే అంత విలువైన మాట ఇది. ప్రతి వత్సరము ఈ అద్భుత సంఘటనను మననం చేసుకుంటూ మట్టలాదివారము పండుగను అట్టహాసంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమములతో జరుపుకుంటూ ఉంటామండి. మనం ఈ విషయమును కొంచెం ఆధ్యాత్మిక దృష్టితో అవలోకిస్తే, గార్ధప వాహనుడైన మనుష్య కుమారుని యెరూషలేము ప్రవేశము పరమ యెరూషలేము వైభవాన్ని తలపింప చేస్తుంది. ఎట్లనగా, గాడిద పిల్లను అధిష్ఠించిన యేసయ్య అత్యున్నత ధవళ సింహాసనాసీనుడు కాగా, దానిపై వ్రేలాడే వస్త్ర సముదాయము దేవాలయమును నిండుకున్న ఆయన చొక్కాయి అంచుల వలె కనపడుచున్నట్టుగా, జయము అని కేకలు వేయుచున్న శబ్దము శరాపుల తోడ కూడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు, మా దేవునికి మా రక్షణకు స్తోత్రము, మా రక్షకునికి స్తోత్రము అని ఎలుగెత్తి స్తుతించుచున్న లెక్కింపజాలని గొప్ప సమూహము వలెను ఆయన ప్రయాణించుచుండగా, వస్త్రములు చెట్ల కొమ్మలు పరిచిన ఆ మార్గమంతయు స్ఫటికము శుద్ధ సువర్ణంతో కూడిన మణిమయ కాంతుల వెదజల్లే పరమ యెరూషలేము పురరాజు వీధుల వలె ప్రకాశిస్తూ ఉండగా, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని వ్రాయబడిన రీతిగా జనసమూహ పరివేష్టితుడైన యేసు ప్రభు రాజాదిరాజుగా రాజమార్తాండునిగా సహస్ర కోటి కాంతుల వెలయించుచు మేఘవాహనుడై భూమికి దిగివచ్చి యెరూషలేము అనగా ఆయన కోరుకున్న స్థలము. కీర్తన గ్రంథం 132:14 ప్రకారం పట్టణమున ప్రవేశించి తన మందిరమైన అనగా నివాసమైన ఆలయంలో శుద్ధీకరణ గావించే దృశ్యము మన కన్నుల ముందు ఒక్కసారి సాక్షాత్కరించి మనము మననం చేసుకుందామండి. అది మనకి ఎంతో ధన్యత కదా. అట్టి జయప్రవేశానికి వాడబడింది ఎన్నిక లేని అతి అల్ప ప్రాణి అయిన గాడిద పిల్ల. ఎట్టి ముద్దుకి నోచుకోనిది కదా. ఎటువంటి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడని ఒక జంతువు. బరువులు మోయడానికి మాత్రమే ఉపయోగింపబడేది. చిత్కారాలకు పెట్టింది పేరు గాడిద. అయినా ప్రభువు అనేక పర్యాయంలో వాడుకున్నారు. గాడిదకు వాకిచ్చి బిలాముకు బుద్ధి చెప్పించాడు. గాడిదలు వెతుకుటకు వెళ్ళిన సౌలును కనుగొని ఇశ్రాయేలీలకు రాజును గావించాడు. కోపం వచ్చినప్పుడు ఇతరులను పోరాగాడిద అనడము అందరికీ విదితమే కదండి. అది ఎన్ని అవమానాలైనా సహిస్తుంది. యేసయ్య తనను మోయడానికి దానిని ఎన్నుకున్న కారణం నశించిన దానిని వెదికి రక్షించుటకే కదా. ఈయన ఈ లోకమునకు వచ్చి అల్ప జీవులను, ఎన్నిక లేని వాటినే ఎన్నుకున్నారు కదండి. వాస్తవానికి గాడిద పిల్ల ఆయన్ని మోయలేదు, కానీ యేసయ్య దానికి ఆసరాగా ఉండి నడిపించారు. అంటే పైనే ఉండి ఆయన నడుస్తూ క్రింద మాత్రమే గాడిద ఉండండి. దానికి ఏ మాత్రం కూడా బరువు యేసుక్రీస్తు బరువు వేయలేదండి. అంటే
ఎన్నిక లేని వారికి మీద కానీ అల్పజీవులకి కానీ దేవుడు ఎంతో ప్రేమ చూపించేదానికి నిదర్శనం కనిపిస్తుందండి. దాని జీవితం యేసయ్య పావన పరిశుద్ధ స్పర్శతో పునీతమయ్యిందండి, ధన్యత సంతరించుకుంది. అయితే గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, అది యేసయ్య చెంతకు చేరడానికి ముందు దాని కట్లు విప్పబడ్డాయి, అనగా బంధకాలు తొలగింపబడ్డాయి. బంధించి ఉంచగా అది దేవుని కొరకు వాడబడలేదు. బంధకాలు వీడిన పిమ్మటనే యేసయ్య చేత వాడబడింది. మనమైనా అంతేనండి. యేసయ్య చే వాడబడాలంటే మన అనేకమైన పాప బంధకాల నుండి విడుదల పొందుకోవాలండి, విప్పబడాలి. అందుకే ప్రభు అంటున్నారు, దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని. మనకు కూడా విప్పబడవలసిన ప్రతిబంధకాలు ఎన్నో ఏమిటో ఒకసారి పరిశుద్ధ వాక్యపు వెలుగులో వెతుకుదామండి. మొట్టమొదటిగా అతిశయం, అనగా గర్వము. నాశనమునకు ముందు నడుచున్నది గర్వమే కదండి. ఎవరి గర్వం వారిని తగ్గించును. అట్టి గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయునని వాక్యము హెచ్చరిస్తుందండి. కీర్తన గ్రంథం 20 అతిశయించువాడు గుర్రములను బట్టి కాక రథములను బట్టి కాక ప్రభువునందే అతిశయింపవలనని కీర్తన గ్రంథం 20 తెలియజేస్తుందండి. గర్వమనే బంధకాన్ని తొలగించుకొని వినయమును అలవర్చుకున్నటయే ఘనత అని వాక్యం సెలవిస్తుందండి. రెండవదిగా అహంకారం. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, మహోన్నతినితో నన్ను సమాననుగా చేసుకొందును అని మనస్సులో అహంకరించినందుననే ఆ ప్రధాన దూత పాతాళానికి పడత్రోయబడినని విషయము జ్ఞప్తి చేసుకుందామండి. యెషయా గ్రంథం 14:12 ప్రకారం. మూడవదిగా అధిక కోపము, అనగా ఆగ్రహం. అదే క్రోధం అండి, కోపము. ఇది మరణదూతయ్యం. కోపోద్రేకి కలహమును రేపును. అది చాలా క్రూరమైనది, వరద వలె పొరులును. కనుకని కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టమనే వాక్యము హెచ్చరిస్తుందండి. క్రోధము దేవుని నీతిని నెరవేర్చదు కదా, దానిని తొలగించి శాంతి వర్తనము అలవర్చుకున్నట అవశ్యమండి. నాలుగవదిగా అల్పవిశ్వాసము. అది విశ్వసించలేని భక్తిహీనత. వారి నోరెప్పుడును చెడ్డ మాటలు కుమ్మరించును, కనుక వారి మార్గము వారి బలులు యెహోవాకు హేయములు. ఇట్టి వాటికి యెహోవా దూరస్తుడు. కనుక భక్తిహీనత అనుబంధకాన్ని విడిపించుకొని యథార్థమైన భక్తి విశ్వాసములు యోబు వలె కలిగి ఉండాలండి. ఐదవదిగా అపహాసము. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించి పట్టణమును తల్లడిల్లజేయును. అట్టివారు నరులకు హేయులు, దేవునికి కూడా అంతే కదండి. అందుకే అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించమని కీర్తనకారుడు హెచ్చరిక. కీర్తన గ్రంథం 1:1 ప్రకారం. ఆరవదిగా అల్పబుద్ధి, అనగా బుద్ధిహీనత. బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన ఆలోచనయే సరైనదని అనుకుంటాడు కానీ వివేచన యందు ఆనందించడండి. వానికి 100 దెబ్బలైన నాటవు. కలహమును వెతకుట, ఇతరులను తృణీకరించుటే వాని పని. అట్టివాడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అట్టి అల్పత్వాన్ని పోగొట్టుకోవాలంటే బుద్ధి జ్ఞానములకు నిధి అయిన దేవుని ఆశ్రయించాలండి. ఏడవదిగా అతి దుష్టత్వము. జ్ఞానమునకు వివేచింపని వాడు దుష్టుడు. వాడు న్యాయమైనది గ్రహించక చెడును వ్యాపింపచేయుచు, న్యాయమును చెరుపుటకు లంచం పుచ్చుకొనుచు, పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొనుచు. కీర్తనల గ్రంథం 10:3 ప్రకారం తన మనోభిలాషను బట్టి అతిశయపడి దేవుడే లేడు అని తలంచుతాడండి. కనుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవరాదని హెచ్చరికండి. ఎనిమిదవదిగా దురాలోచన. అతి దురాలోచన. దుష్టుని ఆలోచనలన్నీ దురాలోచనలేనండి. ఇట్టివాడు అందరి చేత ద్వేషింపబడునని వాక్యము హెచ్చరిస్తుంది. ఆలోచనకర్త అయిన దేవుడు అధిక ఆలోచనను ఇచ్చువాడు కదా. అట్టి దేవుని ఆలోచన చొప్పున, పెద్దల ఆలోచన చొప్పున ప్రవర్తింపక యవ్వనస్తులతో దురాలోచన గావించిన రెహబాము పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందామండి. రాజులు రాసిన 1 గ్రంథము 12:8 ప్రకారం. 9వదిగా అసూయ ద్వేషాలు.
అసూయ సామాన్యమైనది ఏమీ కాదండి బాబు. అది ఎంతటి వారికైనా కీడు చేయ తలపెడుతుంది. అట్టి అసూయ ద్వేషాలతోడనే క్రీస్తుని శిలువకు అప్పగించారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. అసూయ మహావృక్షమే ఎదిగి ఎందరినో బలి తీసుకోగలుగుతుందో బలి తీసుకోగలదో మనకెన్నో ఉదాహరణలండి. అట్టి బంధకాలు మన నుండి విడవబడాలండి. 10వదిగా అధిక ఈర్ష్య. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అది అగ్నితో సమానమైనది, దహించి వేస్తుంది. ఎదుటివాని అభివృద్ధిని సహించలేదండి. ఎవరు మేలుకరంగా జీవించినా సహించలేదు. నేనే అధికుడిగా ఉండాలి, అందరూ నాకంటే తక్కువగా ఉండాలి అనే తత్వాన్ని పెంచి పోషిస్తుందండి వాడి మనసు. దాని నుండి విడుదలను ప్రయత్నించుదామండి. 11వదిగా అననుకూల వచనము. మన నోట నుండి వచ్చు దుర్భాషలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, బద్ధకములు, అబద్ధములు, కల్పనా కథలు, దేవదూషణలు, నిందారోపణలు, కలహములు, కొండములు మొదలగునవి. కానీ ప్రభు వినువారికి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని ఎఫెసీ పత్రిక 4:29 హెచ్చరిస్తుందండి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము. ఇట్టి బంధకాల నుండి విప్పబడాలండి. 12వదిగా అనీతి అనగా దుర్నీతియే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ విధముగా దేవుని నమ్మి ప్రేమించి దుర్నీతిని ద్వేషించువాడు హెబ్రీ పత్రిక 1:9 ప్రకారం కనుకని మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని రోమా 6:13 ద్వారా హెచ్చరికండి. మన అవయవములను దేనికి అప్పగించి బంధింపబడుతున్నామో మనము ఆలోచించుకుందామండి. మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డయే అని వాక్యం హెచ్చరిస్తుందండి. దేవుని చేత వాడబడుటకు గాడిద పిల్ల బంధకాల నుండి విప్పబడినప్పుడే ఉపయోగపడిందండి. మనమైనా కూడా అంతే కదండి. మనలోని పాప బంధకాల నుండి విప్పబడాల. మన జీవితాలు ఎన్నెన్ని విధములుగా బంధింపబడి ఉన్నదో కొంతవరకు చూచి ఉన్నామండి. అంత మాత్రమే కాక మరెన్నో త్రాళ్లతో మనము కట్టబడి ఉన్నాము. అవేమనగా లోభము, మత్సరము, నరహత్య, కపటము, సజ్జన ద్వేషము, కొండములు చెప్పుట, హింస ప్రవృత్తి, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, మాట తప్పుట, అనురాగ రాహిత్యము, శత్రుత్వము, అపవిత్రత, జారత్వము, ధనాపేక్ష, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, చెడుతనము, కామ వికారము, మత్సరము, మోసము, అహంభావము, అవివేకము, వేషధారణలు అన్నీ కాకుండా కొందరిని బంధించి ఉంటాయి కదండి. మనకి తెలవనిదేముంది, మానవ నైజమే అది కదా. మరి ఎవరిని వారు స్వపరీక్ష చేసుకుంటే అవి తప్పనిసరిగా బయలుపడుతూ ఉంటాయి. ఏ ఒక్క దాని చేతైనా మనము బంధింపబడి ఉన్న దాన్ని విప్పి ప్రభువును ప్రార్థించాలండి. అప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన బంధకాలను విడిచిపెట్టి ఆయనకు ఉపయోగపడేటట్లుగా చేస్తారండి. మన మీద ఏమాత్రం భారం వేయరు. అక్కడ గాడిద పిల్ల మనం చూసాం కదండి. గాడిద పిల్ల మాత్రం కూర్చున్నారు, కానీ దాని మీద భారము, బాధ్యత, బరువు వేయలేదండి. మనకు కూడా మన బంధకాలన్నీ విడిచిపెట్టినప్పుడు, ఆయనకి ఉపయోగకరమైనప్పుడు, ఆయన మనకి బరువు, భారము, బాధ్యత ఏమీ కాకుండా ఆయన మనకి మరి అన్ని సుఖ సంతోషాలు ఇచ్చి ఆయనతోట నడవడానికి మార్గాలు సరళం చేస్తారండి. అలా వేడుకున్నప్పుడే ప్రభు తన గొర్రె పిల్లలమైన మనలను ఆ గాడిద పిల్ల వలె దానిని విప్పి నా ఎద్దకు తోలుకు రండి అని అంటారండి. ఇట్టి మన కట్లు అనగా బంధకాలు విడిపించడానికే దేవుడు పూర్వకాలం నుండి అనేక సమయములలో అనేక విధాలుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఈ అంత్యకాల సమయమున తన కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నారండి. మనలను నీతితో, స్వస్థ బుద్ధితో, భక్తితో బ్రతకమని హెచ్చరిస్తున్నారండి. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, పాపదాస్యంలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రసాదించుటకును ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారండి. ఆయన పాదముల చెంత చేరి మన నోటిని, చెవులను, హృదయములను విప్పి ఆయా పాప బంధకాల నుండి విముక్తి ప్రసాదించమని తన సేవలో ఆ చిన్న గార్ధపము వలె మనలను వాడుకొనగా వేడుకుందామండి ప్రభువుని. ఆయనకు ఉపయోగపడదాము. జయోత్సాహముతో, హోసన్న స్తుతి గీతాలతో దావీదు కుమారునికి జయమని పలుకుచు ఆయనతో యెరూషలేము జయ ప్రవేశంలో పాల్గొందామండి. మనమందరము కూడా ఆయనే మన అండగా, కొండగా, ఆసరాగా ఇచ్చి
నడిపిస్తారండి. పిమ్మట పరమ యెరూషలేము బంగారు వీధులలో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ సియోను కుమారి వలె సంభ్రమాన ఉత్సాహగానాలతో ఆయనను సేవించుదామండి. మన విమోచకుడైన యేసయ్య మనలను విమోచించి మన బంధకాలను విడిపించి రక్షించి అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.